ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. వ్యాస భగవానుడికి వాసుదేవుడికి ప్రణామాలు సమర్పించుకుంటూ మనం శ్రీమద్భాగవత మహాపురాణంలో షష్ఠ స్కందంలోకి వచ్చాం. అంటే 5 స్కందాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు 6వ స్కందంలోకి వచ్చాం. ఈ యొక్క భాగవతం అంతా కూడా పరీక్షిత్ మహారాజుకి వ్యాస భగవానుడి యొక్క పుత్రుడైన సుఖ మహర్షి బోధిస్తూ ఉన్నాడు. అక్కడికి దేవతలు వచ్చారు, ఈ భాగవతం చెప్తుంటే ఋషులు వచ్చారు, మునులు వచ్చారు, చాలామంది అందరూ పెద్ద పెద్ద మహానుభావులు అందరూ సమక్షంలో మనకి వ్యాస భగవానుడు పుత్రుడైన సుఖ మహర్షి అందరికీ బోధిస్తూ ఉన్నాడు. ఓ ఋషులారా, భాగవతం అంటే భగవతః ఇదం భాగవతం, భగవంతుడు సంబంధించిన విషయాలన్నీ మనం చక్కగా చెప్పుకోవడం. అంటే పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వతమైన విష్ణు పదం పొందాలి అంటే ఒక్క శ్రీమన్నారాయణుడు తప్ప ఎవరి వలన కాదు అనే విషయాన్ని వ్యాస భగవానుడు మనకు అందించాడట. అయితే ఏమండి, మరి శ్రీమన్నారాయణుడు పొందడానికి తపస్సులు చేశారని చెప్పారు. ఇప్పటివరకు మనకి ఏం చెప్పారు? ద్వితీయ స్కందంలో నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గాలని చెప్పారు. బ్రహ్మలోకం చేరుతాయన్నారు. అలాగే తృతీయ స్కందంలో చాలా విషయాలు చెప్పారు. వాళ్ళంతా కూడా రాజులు రాజ్యాన్ని పరిపాలించి చివరికి తపస్సు చేయడానికి వెళ్ళిపోయారన్నారు. జడభరతుడిని చూపించారు. ఏ కోరికతో అయితే వాడు చనిపోతాడు మళ్ళీ ఆ కోరికతో పుడతాడన్నారు. ఇలా అనేకమైనటువంటి మార్గాల్లో ఈ ఉత్తానపాదుడు, పురంజయుడు, అలాగే పృథు చక్రవర్తి, ఇలా ఎంతమంది గురించి చెప్పారండి మీరు. అంతా కూడా భగవంతుడి యొక్క భక్తి గురించి చెప్పారు. మీరు ఇలా ఉన్నారు, ఈ విధంగా అయ్యారు, వారు మంచి తపోవంతులు అని చెప్పుకొచ్చారు. వారికి మాత్రమే మోక్షం వచ్చిందన్నారు. అయితే నామం ఉచ్చరించినంత మాత్రం చేత కూడా మోక్షం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం తపస్సు చేస్తూ ఉంటాం. తపస్సే చేయక్కర్లేదయ్యా, భగవంతుడి యొక్క నామం ఉచ్చరిస్తే చాలు. అలా ఉచ్చరించినటువంటి ఒకడు అజామిలుడు అనేటువంటి వాడు అంత్యంలో మోక్షాన్ని పొందాడు. అతనికి ప్రాణం పోయే సమయంలో నామ జపం ద్వారా అతన్ని విష్ణులోకం పొందాడయ్యా. ఆ వృత్తాంతం నీకు చెప్తాను విను అని చెప్పి సుఖ మహర్షి పరీక్షిత్తుకి చెప్పాడు. నామం గొప్పది అని. ఇక్కడ ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తే ఎదురుగడదాం. బ్రహ్మదేవుడి దగ్గరికి నారదుడు వెళ్ళి రామ అంటే అర్థం ఏమిటి అన్నట్ట. రామ అంటే, నాయన నీ చెప్పడం కాదు, ఒక అరణ్యం ఉన్నది, అరణ్యంలోకి వెళ్ళి ఒక చెట్టు మీద ఒక చిలక ఉన్నది, ఆ చిలక దగ్గరికి నువ్వు వెళ్ళి రామ అని ఉచ్చరించు, దాని అర్థం అది చెప్తుంది అన్నాడు. సరే, నారద మహాముని తండ్రి గారి యొక్క వచనానుసారం అరణ్యంలోకి వెళ్ళారు. ఆ చెట్టు మీద చక్కని చిలకను చూశారు. చిలక దగ్గరికి వెళ్ళి
ఓ చిలక, ఏ సుఖ అంటే చిలుక అని, సుఖం అంటే చిలుక. రామ ఇతి శబ్దస్య అర్థः కః? రామశబ్దస్య అర్థः కః? రామశబ్దమునకు అర్థం ఏమిటి అని అడిగాడు. అంటే ఆ చిలక ప్రాణాన్ని వదిలేసి కింద పడిపోయింది. ఇదేంటి, చెట్టు మీద ఉన్న చిలకని ఇలా అడిగితే ప్రాణం వదిలేసిందని గబగబా మన నారద మహాముని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడిని అడిగాడు, ఏమయ్యా నేను అక్కడికి వెళ్ళి అడిగేటప్పటికి ఆ చిలక చనిపోయింది అంటే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఫలానా గ్రామం వెళ్ళు, ఆ గ్రామంలో ఒక ద్విజోత్తముడు ఉన్నాడు, ఆయనకు ఒక ఆవు ఉన్నది, ఆవుకి ఒక చిన్న శిశువు పుట్టింది, ఆ శిశువు దగ్గరికి వెళ్ళి రామశబ్దస్య అర్థః కః అని అడుగన్నాడు. సరే, ఈయన వెంటనే మరి తండ్రి గారు చెప్పారు, బాగుంటుంది కదా, బ్రహ్మదేవుడు చెప్పిన మాటను ఎలా వదిలేస్తారు? వెంటనే బయలుదేరి ఆ పల్లెటూరు వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తముని కలిసేప్పటికి ఆయన ఆనందపడిపోయాడు. ఓ మహానుభావులు ఋషీశ్వరులు వచ్చారని కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చి అన్ని ఇచ్చి ఆసనాలు ఇచ్చి అన్నీ అయిన తర్వాత, మీ గోవు శిశువుని కన్నది కదా నాయన, ఒకసారి చూద్దన్నాడు అని అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ దూడ దగ్గరికి వెళ్ళి అన్నారు, రామశబ్దస్య అర్థః కః అన్నారు. రామ అనే పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. వెంటనే ఆ చిన్న గోవు ప్రాణం వదిలేసి చనిపోయింది. భయపడ్డాడు. ఇప్పుడు అయ్యబాబు గోహత్య పాపం వస్తుందేమో, ఇదేదో ఇదేరా బాబు అనుకుని గబగబా విష్ణులోకం వెళ్ళాడు. మళ్ళా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు, మరి ఆ గోదోడ దగ్గరికి వెళ్ళేప్పటికి ఆ గోదోడ ఏమన్నది, తన మాట ఇలా ఉచ్చరించేప్పటికి ప్రాణం వదిలేసిందండి అన్నారు. ఇప్పుడు నువ్వేం కంగారు పడకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి ఒక చక్కని పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి రామశబ్దానికి అర్థం అడుగు అన్నాడు. ఏమిట్రా బాబు మళ్ళా అనుకుని సరే వెళ్ళారు. ఆ ఊరంతా కూడా మంచి పండగ వాతావరణం ఉన్నది. రాజుగారికి సంతానం లేరు, చాలా కాలం నుంచి లేరు సంతానం. అందరూ ఎప్పుడు సంతానం పుడతారా అని చూశారు, పుట్టాడు. పుడితే రాజుగారి ఇంట్లో సంతానం పుడితే ఊరంతా పండగే కదండి, అందరూ పండగ చేసుకోవడం ప్రారంభం చేశారు. చక్కగా పండగ చేసుకుంటున్నారు. ఏ పండగ అంటే మరి అందరూ కూడా బ్రహ్మాండమైన పండగలు. మరి రాజుగారు అబ్బాయి పుట్టాడంటే వీళ్ళకి పుట్టారనే ఫీలింగు వాళ్ళందరికీ కూడా ఉన్నది. ఉండి గబగబా వాళ్ళు ఏం చేశారు, ఈ నారద మహాముని వెళ్ళేప్పటికి రాజుగారికి అందించారు వార్త. అయ్య బాబోయ్, నాకు అబ్బాయి పుట్టాడు, ఋషీశ్వరులు వస్తున్నారు, మరి ఎలాగా అని చెప్పి గబగబా రాజుగారు స్వాగత సత్కారాలు పలికి ఈయనకి చేయవలసినటువంటి సేవలన్నీ చేసి, రండి మా అబ్బాయిని ఆశీర్వదిద్దురు కానీ అని అన్నారు. కానీ నారద మహాముని యొక్క మనస్సు బిక్కుమంది. చిలకపోయింది, ఆవుదోడిపోయింది, రాజుగారు లేక ఒక పిల్లాడు పుట్టాడు, మళ్ళా వీడు ఏమవుతాడో అనే భయంతో మెల్లిగా వెళ్ళాడు. వీళ్ళు ఇంకా ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళేప్పటికి ఆ పిల్లవాడు ఈయనకి వినపడే మాటల్లో అన్నాడు, ఓ నారద మహాముని వచ్చారా, మీరు నేను చిలకగా ఉండగా వచ్చి రామ అనే పదాన్ని నా దగ్గర ఉచ్చరించడం ద్వారా ఆ పదము యొక్క గొప్పతనంతో దానికంటే ఉన్నతమైనటువంటి జన్మ గోదూడగా పుట్టాను. మళ్ళా గోదూడ దగ్గరికి వచ్చి మళ్ళా రామ శబ్దాన్ని మీరు ఉచ్చరించేప్పటికీ రామచంద్రుడి మూర్తి యొక్క రామనామం చేత మళ్ళా నేను మహారాజు పుత్రుడిగా పుట్టాను. ఇప్పుడు మీరేమీ భయపడకండి, నేనేమి నా ప్రాణాన్ని వదిలిపెట్టను. ఇప్పుడు ఇక్కడుండి ఈ జన్మలో శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తుడినై, ఆ విష్ణు యొక్క భక్తుడినై, ఆయన యొక్క పాదార విందాలని నేను సేవిస్తూ జీవితాన్ని గడుపుతాను మహానుభావ, కానీ ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టను అన్నాడు. అంచేత అంటే ఒక రామ అనే పదానికి ఎంత అర్థం ఉన్నదో చూడండి. అలాగనే భగవంతుడి యొక్క నామ జపము కలియుగంలో చాలా ప్రధానమైనది. మనం ఏం చేయాలి? ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ అంటే చాలు, రామ అంటే చాలు, నీ ఇష్టం.
ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఆంజనేయ స్వామి, ఎవరు ఏ రూపంలో అయినా పర్వాలేదు. భగవంతుడి యొక్క నామానికి అంత విశేషం ఈ కలియుగంలో ఉన్నది. అందరూ జపాలు చేయలేరు, అందరూ హోమాలు చేయలేరు, అందరూ ఎక్కడికో వెళ్ళి తపస్సులు చేయలేరు, నియమాలు పాటించలేరు. కలియుగంలో మానవుడి యొక్క ఆయుర్దాయమే చాలా స్వల్పము. 70 ఏళ్ళు, అంతకన్నా ఏముందండి, 60, 70, 80 అంతే కదా. ఇంకా 70 అయితే కనపడదు, నడవలేడు, వీడియో ఎక్కడికి వెళ్తాడు 70 అయితే. పూర్వకాలం మహారాజులు కాదు 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు పరిపాలించేవారు, అంతకాలం ఉండేవారు. ఇప్పుడు ఎలాగా? అంచేత ఇప్పుడు నామానికి అంత గొప్పది ఉందయ్యా అని చెబుతూ, అచ్యుత్కటై పాపపుణ్యై ఫలం హ్యైవ అనుభూయతే అని వాక్యం. మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఫలాలు ఈ జన్మలో ఇప్పుడే అనుభవించాలట మనం. అధునేహ మహాభాగ యథైవ నరకాన్నర నానోగ్ర యాతాన్ నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమరసి. అంటే మహాత్మా, మనుషులు పెక్కు భయంకరమైనటువంటి నరకాల్లో ఉంటారు. ఆ నరకాల నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగితే అప్పుడు శుకుడు చెప్తున్నాడు, ఏమయ్యా బాబు, చాలా దండాలు ఉంటాయి. మనం చేసినటువంటి కర్మలు అన్నీ కూడా మనం వాటి యొక్క ఫలితాలు తప్పనిసరిగా మనం అనుభవించాలి. ఈ యొక్క చేసినటువంటి కర్మ ఫలాలు ఏ విధంగా తొలుగుతాయి? తపసా బ్రహ్మచర్యేణ శమేన దమేన త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ దేహవాగ్బుద్ధిజం ధీరా ధర్మజ్ఞా శ్రద్ధయాన్వితా క్షిపంత్యఘం మహదపి వేణుగొల్మమివానలః. తపశ్చర్య చేయడం ద్వారా పాపాలు తొలుగుతాయి. బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, మానసిక స్థిరత్వం, దానము, సత్యము, బాహ్య అభ్యంతర శుచి, అంటే బయట లోపల కూడా శుచి, యమ నియమాలు అని ఈ 9 సాధనాల ద్వారా మనోవాక్కాయ కర్మల చేత ఎంత పెద్ద తప్పులు చేసినా పాపాలన్నీ తొలుగుతాయట. మనసు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మల చేత కానీ మనం చేసిన పాపాలు దేంతో తొలుగుతాయి? ఈ 9 చేత తొలుగుతాయి అన్నారు. తమ పాపాలన్నీ రూపుమాపుకోవాలి అన్నారు. అంచేత భగవద్భక్తులను సేవించడం మనకి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. భక్తులు కూడా మనం సేవిస్తూ ఉండాలట. మానవులు ఎలా ఉంటారండి? నీళ్లకుండా నీళ్లు పోసేసాం, పాలు పోయడం ప్రారంభం చేసాం, ఇంకేం ఎక్కుతాయి పాలు దాంట్లో చెప్పండి. మానవుడి యొక్క మనస్సు అంతా కూడా కుళ్ళు, మనస్సు, స్వార్థం, ఇవన్నిటితో నిండి ఉన్నాడు. మంచి చేద్దామన్నా వాడికి ఏం అనిపించదు. వాడు మనస్సంతా కుళ్ళిపోయి ఉంటుంది. ఈర్ష్య, ద్వేషం, వాడు ఎక్కువ, వీడు ఎక్కువ, వీడు తక్కువ. మరి నువ్వేం చేస్తున్నావయ్యా? భగవంతుడిని ఆరాధించాలి అట. అంచేత మరి ఇటువంటి విషయాల్లో అంటే పదే పదే మనం భగవంతుడిని సేవించడం ద్వారా, భగవంతుడిని ఆరాధించడం ద్వారా ఆ నీళ్ల కుండీలో లేకపోతే నీళ్ల కొండలో పాలు పొయ్యిగా ఆ నీళ్ళన్నీ బయటికి పోయి పాలు మిగులుతాయి కదండి. అందుచేత మన మనస్సు ఎటువంటిది? మన మనసు అలా ధ్యానం చేయగా ఒక్క మాట చెప్పాలంటే బాగా నల్లబడిన మూకుళ్ళాడినది మన మనస్సు. కొత్త మూకుళ్ళ రమ్మంటే ఎలా వస్తుంది? ఎన్ని వేసినా రాదు. అలా తోవగా కొన్నాళ్ళకి ఆ నలుపు అనేది పోతుంది. నల్లగా ఉంది కదా అని మానేయకూడదు. తోవడం అన్నది మనం విధి. మన మనస్సును కూడా భగవంతుడి మీద పెట్టడం అనేది విధి. ఓ పరీక్షణ్ మహారాజా, మనకి అజామిలుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన చాలా గొప్ప శక్తి కలిగిన వాడు. కానీ ఒక
వేశ్యాస్త్రీతో తిరగడం ప్రారంభం చేశాడు. అలా ఎందుకు తిరిగాడు అన్నది చెప్తాం. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు. ఒకసారి అరణ్యంలోకి వెడితే ఓ వేశ్యాస్త్రీ ఒకళ్ళతో కలిసి కామక్రీడలు చేస్తూ ఉంటే ఈయన చూశాట. చూసి ఈయన బుద్ధి ఆ వేశ్యాస్త్రీ మీదకు పోయింది. పోయేటప్పుడు తండ్రి గారు ఇచ్చిన డబ్బులు, అన్ని డబ్బులు, మొత్తం సమస్తమైన డబ్బులు పట్టుకెళ్ళి ఆ వేశ్యాస్త్రీకి ఇచ్చి ఆ వేశ్యాస్త్రీని పెళ్ళాడి, అంటే ఈ భార్యను వదిలేశాడు. ఈ మంచి వేదాలు, శాస్త్రాలు, ధర్మాలు ఇవన్నీ వదిలేశాడు. కూడినటువంటి పనులు, వర్ణ ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. వేదాధ్యయనం చెయ్యాలి, దేవతల్ని పూజించాలి, త్రికాల సంధ్యావందనాదులు చేయాలి, ధర్మ మార్గంలో ఉండాలి. కానీ అజామినుడు ఏం చేశాడు? ఇవన్నీ వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడు? ఆ స్త్రీని పట్టుకున్నాడు. ఆ స్త్రీ పట్టుకుంటే ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి వయసు? ఏదో కొంత వయసు కాలం అయ్యేప్పుడు ఇంకా ముసలాళ్ళు అవ్వక తప్పదు కదా. జననం, పుట్టినవాడు మరణం తప్పదు. జర అనేటువంటిది కూడా ముసలితనం అనేది మనల్ని అంటుకుంటూ ఉంటుంది. ఎంతసేపు ఈ రక్తం బిగువుగా ఉంటుంది, నేను చాలా గొప్పవాడిని, నేను ఇలాగే ఉంటానంటే ఏముంటావయ్యా? చక్రం తిరుగుతూ ఉంటుంది, నీకు పిల్లలు ఉంటారు, నీకు బాధ్యతలు ఉంటాయి. చక్రం అనే సంసారం అనే చక్రం మనిషి ఆగిపోడు కదండి. ఇప్పుడు మనకి అందరికీ ఏమనిపిస్తుంది? మొన్నే చిన్నపిల్లలు ఆటలు ఆడుకున్నట్టు ఏదో ఇలా చేసినట్టు అనిపిస్తుంది. ముసలాళ్ళు అయిపోవట్లేదు. రిటైర్ అయిపోయిన పర్సన్స్ని అడగండి కొంతమందిని, నేను అప్పుడు అలా చేసేవాడిని, ఇప్పుడు ఇలా చేసేవాడిని అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అయిపోయింది. అంచేత ఇప్పుడు మనకు ముందర ఉన్నది జర, ముసలితనం. అలాగే ఈ అజామిలుడికి కూడా ముసలితనం వచ్చింది. ముసలితనం వచ్చేటప్పటికీ ఈ వేశ్యాస్త్రీ యందు 10 మంది పిల్లలకు అన్నాడు ఈ అజామిలుడు. 10వ వాడికి అనుకోకుండా ఏదో నారాయణ అని పేరు పెట్టాడు. అంచేతనే పూర్వీకులందరూ కూడా భగవంతుడి యొక్క నామాలు ఎక్కువ పెట్టేవారు. నారాయణ, జనార్దన, గోవింద, గోవిందుడు అండి, ఏదో సుబ్రహ్మణ్యం అండి, ఇలా వెంకటేశ్వర స్వామి అని పెట్టి, ఆడవాళ్ళకైతే లలిత, సీత, ఏదో ఆ అమ్మవారి యొక్క పేర్లు పెట్టేవారు. ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు కూడా లలితా సహస్రం చూసి పెడుతున్నాడు. ఇలా ఇప్పుడు పెట్టే పేర్లు ఏమిటి అంటే, జనార్దన్ ఉందనుకోండి, జనార్దన్ అంటాడు. ఇప్పుడు జనార్దన అనే పదం కాదు కదా, ఇప్పుడు లేదు. ఏదో వాళ్ళు నచ్చిన పేర్లు ఇప్పుడు పెడుతున్నారు అనుకోండి. కానీ భగవంతుడి యొక్క పేర్లు పెట్టుకోవడం వల్ల అస్తమానం ఆ భగవన్నామం మన ఇంట్లో ఉచ్చరించడం వల్ల మనకి తెలియకుండా మన ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. అంచేతనే పేరు పెట్టి పిలవాలి. లక్ష్మి అని పెట్టేవారు పూర్వం. లక్ష్మి 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 అంటే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పేరు. లలిత 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 అని అలా ఇలా భగవంతుడి యొక్క పేర్లు, అమ్మవారి యొక్క పేర్లు పెట్టేవారు. ఈ విధంగా నారాయణ అనే పేరు పెట్టాడు. అస్తమాను పిలుస్తూ ఉండేవాడు నారాయణ అని. పాపం ఆఖరి పిల్లవాడు కదండి, వాడు బాల్య క్రీడలు చూస్తూ ముసలివాడికి ఏదో చంటి పిల్లవాడి మీద ప్రేమ అన్నట్టు లాస్ట్ ఎండింగ్లో పుట్టాడు. 70 ఏళ్ళకి అంతకో వచ్చిన తర్వాత పుట్టాడు వీడు అనుకుందాం. రారా రారా కూర్చోరా, పాలు తాగరా, తినరా బాబు అని చెప్పి అన్నం తినిపిస్తూ పాలు తాగిస్తూ సదా వాడిని అస్తమాను పిలుస్తూ ఉండేవాడు. నారాయణ, ఇలా రారా ఒరే నారాయణ, మంచినీళ్ళు పట్టరా నారాయణ, ఆ కొబ్బరి నూనె సీసా పట్టరా అంటూ. ఇలా ఒకటేంటండి, ముసలివాడు వచ్చిన తర్వాత ఏం చేసుకోలేడు కదా, నారాయణ మందు బిళ్ళ పట్టరా అంటాడు. ఇలా నారాయణ అనే శబ్దం వాడు ఎక్కువైపోయింది అజామిలుడికి. ఆ బాలుడి మీద కూడా ప్రేమ ఎక్కువైపోయిందండి. ఇంకా మృత్యువు సమీపించింది. వక్రతుండాన్ ఊర్ధ్వరోమ ఆత్మానం నేతుమాగతాన్ దూరే క్రీడా నకాసక్తం పుత్రం నారాయణాఫయం మతించకార తనయే బాలే నారాయణాఫయే సపాసహస్తాంత్రీన్ దృష్ట్వా పురుషాన్ వృషదారుణాన్. 3 యమకింకర్లు వచ్చేసారండోయ్. ఎవరిని? ఈ యొక్క అజామిలుని తీసుకెళ్ళడానికి వచ్చారు. మృత్యువు రానే వచ్చేసింది. అయితే
వాళ్ళు ఎలా ఉన్నారు? యమ పాశహస్తాన్, పాశాన్ని చేత్తో పట్టుకున్నారు. యమ కింకర్లు భయంకరంగా ఉన్నారు. చూసేప్పటికే భయం వేస్తుంది. అంతే చనిపోయేవాడికి చాలా భయపడిపోతాడు. వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, వాడికి తెలుస్తూ ఉంటుంది వాడి మరణం దగ్గరికి వచ్చేసిందని. ఒక్కొక్కడు మంచం దింపేయంటే మంచం దింపేయండి అంటారు. ఒక్కొక్కళ్ళు మంచం దింపేయండి అంటారు. అంచేది ఇంక వాడికి మృత్యు అనేది అర్థమైపోయింది. వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్న ఆత్మానం నేతుమాగతాన్. మనం తీసుకెళ్ళడానికి వచ్చేసారయ్యా వీళ్ళు. ఈ ముగ్గురు యమదూతలు వచ్చేసారు. వారు పాశాలను ధరించారు, భయంకరంగా ఉన్నారు. వారి ముఖాలు వికారంగా ఉన్నాయి, వాళ్ళ రోమాలు లెక్కపొడుచుకున్నాయి. అప్పుడు ఆయనకి ఇంకా భయం వేసేసి తన ముద్దుల కుమారుడైనటువంటి నారాయణ్ణి దూరంగా ఆడుతూ ఉన్నాడు. నారాయణ 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 అని వాడిని నారాయణాఫయం వాడిని పిలిచాడు. పిలిచేటప్పటికీ మరి ఏం చేస్తాడు? బాధలో గబగబా నారాయణ నారాయణ అని పిలిచేటప్పటికీ ఆ సమయంలో శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. నారాయణ 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 అని పిలుస్తూ ఉంటే పిల్లవాడు దూరంగా పోయి ఆటలాడుకునేవాడికి ఈ ముసలాడు గొడవ ఏమిటండి? వాడు ఆటల దృష్టిలో ఉంటాడు. ఈ ముసలాడు ప్రాణం పోతుందని వాడి పిల్లాడికి తెలుస్తుందా? ఆత్మానం మా నాన్న ఇలాగ అరుస్తాడులే అంటూ వాడు పోతాడు. వాడు నారాయణ 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 అని వీడు అదే పనిగా అరుస్తూ ఉన్నాడు. వీడు యమభటులేమో పక్క వచ్చేసారు. ఈ నారాయణ అని పిలవడం వల్ల గబగబా విష్ణులోకం నుంచి విష్ణుదూతలు పరిగెట్టుకొచ్చారు. ఏమైంది నారాయణ అంటే మన విష్ణు భక్తుడు ఏమైపోయిందో అని చెప్పి వాళ్ళు గబగబా వాళ్ళు వెంటనే పట్టుకొచ్చారు. ఆ యమదూతల్ని చూసి ఓ పక్కేమో యమదూతలు ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చారు, ఓ పక్కేమో విష్ణుదూతలు వాళ్ళు వచ్చారు. వచ్చి ఏమంటారు విష్ణుదూతలు? అబ్బాయి మీరు తీసుకెళ్ళడానికి వీరు లేదు, ఈయన మావాడు చివరిని నారాయణ శబ్దాన్ని పలికాడు కాబట్టి మేము తీసుకెళ్ళాలి అన్నారు. వాళ్ళు అన్నారు, మరి బాబు వీడు చాలా పాపాత్ముడయ్యా, అనేకమైన పాపాలు చేశాడు, అంచేత వీడు పాపాలు చేశాడు కాబట్టి వీడిని మేము తీసుకెళ్ళాలి అని వాళ్ళు అన్నారు. అంచేత ఈ యమదూతలు ఏమన్నారు, విష్ణుదూతలు ఏమన్నారు ఈ అజామినుడి గురించి అనేటువంటి విషయాన్ని రేపు చక్కని ఉపాఖ్యానంలో మనం తెలుసుకుందాం. తప్పకుండా రేపు అందరూ వినండి, చూడండి. అంటే మనం ఏ ఏ పాపాలు చేయడం వల్ల మనం పాపలోకానికి పోతాం, మనం ఏ ఏ నామాలను ఉచ్చరిస్తే పుణ్యలోకాలకి పెడతాం అని విష్ణుదూతల అభిప్రాయం విష్ణుదూతలు చెప్తారు, యమదూతల యొక్క అభిప్రాయం యమదూతలు చెప్తారు. మరి ఇవన్నిటువంటి విషయాలు రేపు ఎల్లుండ 2 ఎపిసోడ్లో ఖచ్చితంగా తప్పనిసరిగా ఇటువంటి విషయాలు ఉంటాయి. మన భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి అందించండి. అందులో ఇప్పుడు మనం 6వ స్కందంలోకి వచ్చాం. అజామిలోపాఖ్యానం చాలా గొప్పది, నామానికి ప్రాధాన్యత ఉన్నది. భగవంతుడి యొక్క నామం జిహ్వే కీర్తయ కేశవం అన్నారు. నీ నాలుక ఎందుకు ఇచ్చాడయ్యా? నామాన్ని ఉచ్చరించడానికి ఇచ్చాడయ్యా. జిహ్వే కీర్తయ కేశవం సురరిపం చేతో భజ శ్రీధరం. నీ మనస్సులో స్వామిని ఉంచుకొని ఆ నామాన్ని కనుక చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి శక్తితో ఎన్ని కష్టాలైనా తొలుగుతాయి అని నామ ప్రాధాన్యత ఈ కలియుగంలో చెప్పారు. కాబట్టి ఈ అజామినుడు మరణానికి ముందర నారాయణ అని అన్నంతో ఆ విష్ణుదూతలు వచ్చి అతన్ని ఏ విధంగా రక్షించారనే విషయాన్ని రేపు తెలుసుకుందాం. మరి సర్వే జన సుఖినో భవంతు. మా కార్యక్రమాన్ని మీరు లైక్ చేస్తూ 10 మందికి షేర్ చేయండి. ప్రతి విష్ణు భక్తులు మీకు తెలియని 3 మంది ఉంటారు. మీరు భాగవతం వినాలి, వింటేనే మహాపుణ్యమట. అటువంటి భాగవతం విన్న వాళ్ళకి పుణ్యమే, అందించిన వాళ్ళకి ఇంకా పుణ్యము అన్నారు. అంచేత భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.